నాగ చైతన్య జీవితంలోకి సమంత అడుగుపెట్టిన వేళ విశేషమో లేదంటే పెరుగుతున్న అనుభవం ప్రభావమో ఏంటో తెలియదు కానీ ఆయన కెరియర్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి వసూళ్లని సొంతం చేసుకుంటోంది. ఇది వరకు నాగ చైతన్య సినిమా అంటే చాలా బాగుంది అనే టాక్ బయటకొస్తే తప్ప ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చేవి కావు. కానీ ఇప్పుడలా కాదు. యావరేజ్ టాక్, డివైడ్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం అదిరిపోతున్నాయి. అందుకు తాజాగా విడుదలైన రారండై వేడికి చూద్దాం సినిమానే ఉదాహరణ. ఆ చిత్రం త్వరలోనే 25 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని టాలీవుడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. నిజానికి రారండై కథలో కొత్తదనమేమీ లేదనే టాక్ తొలి రోజే బయటకొచ్చింది. కానీ ఆ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. వసూళ్లనే కాదు, నాగ చైతన్య తెరపై కనిపించే విధానంలోనూ గొప్ప మార్పే కనిపిస్తోంది. ఆయన నటనలోనూ రాటుదేలాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కథలు ఎంపిక చేసుకునే విధానంలోనూ చైతులో గొప్ప పరిణితి కనిపిస్తోంది. అది చూసే పరిశ్రమ వర్గాలు ఇది చైతుకి మంచి సమయం అని చెప్తున్నారు. నిజంగానే ఇదివరకు కథల్ని ఎంపిక చేసుకునే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చైతు. కానీ ఇప్పుడు మాత్రం ఆ తడబాటు అస్సలు కనిపించడం లేదు. కెరియర్ విషయంలోనూ కథల ఎంపిక విషయంలోనూ చాలా క్లారిటీగా కనిపిస్తున్నాడు. విజయాలు కూడా లభిస్తుండటంతో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈ దశలోనే 2 బంపర్ హిట్లు కొట్టిన చందు మొండేటితో మరోసారి కలిసి చైతు సినిమా చేయనుండడం ఆసక్తికరంగా మారింది. ఇది వరకు ఈ ఇద్దరు కలిసి ప్రేమం చేశారు. అందులో చైతుని చందు చూపించిన విధానం అభిమానులకే కాకుండా సగటు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. ఇటీవల మరొక విభిన్నమైన కథని తయారు చేసి చైతుకి వినిపించాడు చందు. మైత్రి మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఆ కథ కరెక్ట్గా పడిందంటే మాత్రం సినిమా అలవోకగా 40 నుంచి 50 కోట్ల క్లబ్లోకి చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రేమంలో చైతుని చూసిన అభిమానులు ఇప్పుడు చందు చైతు లాంటి కాంబినేషన్లే మాకు కావాలని కోరుకుంటుండడం విశేషం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.